చాలాసార్లు వచ్చాను సంఘానికి. చాలా మందికి తెలుసు నేను అందరికీ వందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా పాలయ్య గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు, మరి ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేసిన బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు మీ ముందు సజీవంగా నిలబడ్డానంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఎందుకంటే నేను బ్రతికేదానికి కాదు, అంత ఎందు వరకు వెళ్ళేసి వచ్చాను. నేను ఆ దేవుని ప్రార్థన, అందరి ప్రార్థన, దేవుడు నన్ను సజీవంగా నిలబెట్టాడు. నా సాక్ష్యం చెప్పినా కొన్ని గంటలు అవుతాయి, కానీ మా వారు వచ్చేటప్పుడే చెప్పారు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక్క 10 నిమిషాలు లేదంటే 5 నిమిషాల్లో నువ్వు పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. సో నేను ఎక్కువ టైం తీసుకోనండి. కానీ సాక్ష్యాలంటే దేవుడికి మహిమ కలగాలండి. మనలోనే పెట్టుకుంటే దేవుడికి మహిమ కలగదు. ఎందుకంటే ఎవరు చేయలేని కార్యాలు మన దేవుడు చేస్తారు, అంతే కదండి. హల్లెలూయా. మనుషులకు ఎవరికి సాధ్యం కాదు, డాక్టర్లకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఓన్లీ మన దేవుడికి మాత్రమే, నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే మహిమ కలుగును కాక. నేను గత అక్టోబర్ నుంచి కూడా చాలా వైరల్ ఫీవర్ అని, అదని, కొన్నిసార్లు లివర్ ఇన్ఫెక్షన్ అని, కొన్నిసార్లు లంగ్స్ ఇన్ఫెక్షన్ అని, ఇలా చాలా రకాలుగా బాధపడుతూ వస్తున్నాను గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా. దేవుడు మరి అప్పటి నుంచి కూడా ఏంటి డిసీజ్ అనేది డాక్టర్స్ ఎవరు డయాగ్నోజ్ చేస్తలేరు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటే ఆ డాక్టర్కి వెళ్తే ఆ డాక్టర్ టెస్ట్ రాయడము, నీకు ఇది బాగాలేదమ్మా, ఇది బాగాలేదని దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడము, తగ్గిపోవడం. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. తర్వాత మళ్ళీ లివర్ ఇన్ఫెక్షన్ అన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆహారం తినేదాన్ని కాదు, అసలు అన్ని తెచ్చిపెట్టేవారు మా వారు. కానీ నేను ఎప్పుడు తినడానికి వెళ్తే వామిటింగ్ వచ్చేది. డైలీ ప్రతిరోజు కూడా మనము బ్రష్ చేసిన వెంటనే మనకు పసర్లాగా పడుతుంది కదా, అది 1 రోజు 2 రోజులు పడితే, ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు పడితే కొంచెం నీరసంగా ఉంటాం. కానీ అలా నాకు కొన్ని మంత్స్గా పడుతుంది. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ నేను బ్రష్ చేయాలంటే భయపడేదాన్ని. అలా ఎల్లో కలర్ పడతా ఉంది ప్రతిరోజు కూడా. మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ డాక్టర్ గారికి ప్రాబ్లం చెప్తే ఆయన టెస్ట్ రాయడం, కొన్ని మందులు ఇవ్వడం, తగ్గిపోవడం జరుగుతుంది. ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం అని చెప్తాము, ఈ లివర్ ప్రాబ్లమా, లంగ్స్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అని కూడా చెప్పలేకపోతున్నాం. అసలు అది ఎందుకు వస్తుంది, ఎందుకు అలా అవుతుందని డాక్టర్సే డయాగ్నోజ్ చేయలేకపోయారు. సో చివరికి ఇలా జరుగుతున్న సమయంలో దేవుడు మాత్రం నన్ను బలపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో, గాఢంధకారపు లోయలలో నేను నడిచినప్పుడు నువ్వు ఏ అపాయానికి భయపడవు, నీ దుడ్డు కర్ర, నీ దండము నేను ఆలపించునని వాక్యం నన్ను దేవుడు ధైర్యపరుస్తున్నాడు.